తి నమస్కారం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ధనుర్మాసంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో విష్ణువును ఆరాధన చేసినట్లయితే, విష్ణువును అర్చన చేసినట్లయితే ఆయన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మధుసూదనుడు అనే పేరుతో విరాజిల్లుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. అందువల్ల శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి 4 భుజాలలో వీటిని కలిగి ఉండటంతో పాటుగా వక్షస్థలంలో లక్ష్మీదేవిని కొలువుంచుకున్నటువంటి మధుసూదన రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని గృహంలో ఉంచి పూజించినట్లయితే ఆయన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువుని పూజించే ముందు గృహంలో తులసి కోటలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి ఆ మట్టిని నుదుట, భుజాలు, శరీరం చక్కగా అంతటా రాసుకొని ఆ తర్వాత విష్ణుమూర్తిని ఆరాధన చేసినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ ధనుర్మాసంలో ఆ స్వామివారిని తెల్లగన్నేరు పూలతో, నందివర్ధనం పూలతో, జాజి పూలతో ఎక్కువగా అర్చన చేయాలి. శ్రీ మహావిష్ణువుని తెల్లగన్నేరు పూలతో అర్చన చేసినట్లయితే ఇక పునర్జన్మ అనేది ఉండదని నరసింహ పురాణంలో వర్ణించడం జరిగింది. విష్ణుమూర్తిని జాజి పూలతో పూజించినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నారద పురాణంలో వర్ణించడం జరిగింది. అందువల్ల సాధ్యమైనంత వరకు తెల్లగన్నేరు పూలతో, జాజి పూలతో స్వామివారిని అర్చన చేస్తూ స్వామివారి ప్రీతి కోసం గులాబీ పూలను దమనంలో కట్టి స్వామికి మాలలాగా సమర్పించాలి. అలా చేస్తే కూడా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. స్వామివారు ఈ మాసంలో మధుసూదనుడు అనే నామంతో విరాజిల్లుతారు కాబట్టి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి మధుసూదన నామంలో విరాజిల్లే స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని అనునిత్యం 21 సార్లు జపించుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం సర్వేశ్వరాయ సర్వ విఘ్న వినాశినే మధుసూదనాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించుకున్నట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని సంపెంగ పూలతో పూజించినట్లయితే కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది. తులసి దళాలతో స్వామిని అర్చన చేసినట్లయితే సమస్త అపమృత్యు దోషాలను తొలగింపజేసుకొని చక్కటి ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తిని ధనుర్మాసంలో అవిసె పువ్వులతో అర్చన చేసినట్లయితే అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. జమ్మి ఆకులు మధుసూదనుడిగా విరాజిల్లుతున్న విష్ణువు యొక్క చిత్రపటం మీద ఉంచి ఆయనను అర్చించినట్లయితే ఎటువంటి భయాందోళనలు లేకుండా సమస్త అనారోగ్య సమస్యలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. అలాగే కదంబ పువ్వులతో శ్రీ మహావిష్ణువుని ధనుర్మాసంలో పూజించినట్లయితే అష్టైశ్వర్య సిద్ధి ప్రాప్తిస్తుంది. సన్నజాజి పూలతో ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని అర్చన చేసినట్లయితే 1000 గోవులను దానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పసుపు రంగులో ఉన్న పట్టు వస్త్రాలను ధరించి ఈ పూలతో స్వామిని పూజిస్తూ చాదును స్వామివారికి అలంకరించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఉద్యోగం లేని వారెవరైనా సరే ఉద్యోగ ప్రాప్తి కోసం ధనుర్మాసంలో మధుసూదనుడిగా విరాజిల్లుతున్న శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఖర్జూరాలు నివేదన చేయాలి. వ్యాపారంలో నష్టాలు తొలగింపజేసుకోవటానికి, వ్యాపార అభివృద్ధి కోసం ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వామికి ఆవు పాలను నివేదన చేయాలి. ధన అభివృద్ధిని పొందటానికి శ్రీ మహావిష్ణువు చిత్రపటం ముందు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దానిమ్మ, అరటి, కమలా పండ్లను నివేదన చేయాలి. వివాహం కాని వారెవరైనా సరే సత్వర వివాహ సిద్ధి కోసం ధనుర్మాసంలో విష్ణువు యొక్క చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి స్వామికి అరటి పండును నివేదన చేయాలి. దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఆ విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి స్వామివారి ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి బెల్లం నివేదన చేయాలి. ఈ విధంగా రకరకాల పువ్వులతో
స్వామివారిని అర్చన చేస్తూ అనేక నైవేద్యాలను నివేదిస్తూ చాదును సమర్పిస్తూ మధుసూదనుడిగా విరాజిల్లే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం సర్వేశ్వరాయ సర్వ విఘ్న వినాశినే మధుసూదనాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించుకోండి. విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది అష్టైశ్వర్య సిద్ధికి నాంది వాక్యం పలకండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.